ఎందుకంటే అందరూ క్లాస్లో ఉంటున్నారు, ఇండివిజువల్ హౌసెస్ ఉంటే కూడా ఈ బనస చెట్లు, మామిడికాయ చెట్లు చూసి యూ మస్ట్ ఎంజాయ్. బట్ ఆల్సో సైమల్టేనియస్లీ యూ సఫర్డ్ a little bit hot air here. But still I appreciate the owner, Mr. Praveen. He also is working in State Bank of India. He is maintaining a very good natural house here without giving to the complex and all like that. So I wish all the best to the Dan and the chief promoter of this game, Super Kids, and Mrs. Praveena, Vandana, the Mrs. of Mr. Praveen, and Subramanian Garu, and Kannan Garu, Kannadadi Garu. So really you are encouraged giving maximum number of entries in a short time, and wish you all the best to the runners and also to the winners. Thank you very much, and once again whenever the offer comes for such games, you kindly participate and announce to your friends from mouth to mouth. So mouth to mouth publicity will be more, and I wish that you are getting beautiful prizes, cash prize, certificates and medals like that. Kindly participate in future also. Thank you very much sir, Mr. Dayanand, for having a nice one. Now may I ask Kannadadi sir to please share his thoughts. Dear chess players, parents, chess coaches, I feel very happy in this climate. After coming from outside, I feel very happy. Suddenly I feel some in the air cool like that. But it is very good. Due to that, first floor is there, the surroundings covered by the trees. ఒక చెట్టుని నిన్న రీసెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు, ఒక చెట్టుని పెంచాలంటే 20 సంవత్సరాలు అవుతుంది, ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరాలు పడుతుంది. సో చెట్టును కట్టడం అనే దానికి ప్రీ ప్లాన్ అన్నమాట. సో ఇల్లు కట్టడానికి ముందే చెట్టును పెంచడం అనేటటువంటిది వెరీ నైస్ థింగ్. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సుబ్రహ్మణ్యం గారు ఇది మొదటిసారి గారు. సుబ్రహ్మణ్యం గారు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ట్రయల్ చేస్తుంటాడు, మిస్టేక్స్ కానీ ఈ విల్ బి సక్సీడ్ ఇన్ ద లాస్ట్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా, ఆయనకు కావాల్సింది ఏంటంటే అందరూ చేస్తాడు. అది ఎంత కష్టమైనా సరే ఆయన ఆ పెయిన్స్ అన్ని కూడా భరిస్తాడు, దాంట్లో ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొంతమంది కష్టపడటం ద్వారా చెమట రావటం ద్వారా హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది కష్టపడకుండా సుఖానికి అలవబడుతుంటారు. ఆయన ఉద్దేశం ఏంటంటే కష్టం అనే దానికి ఎండ్ అలసిపోవటం, సుఖం అనే దానికి ఎండ్ ఉండకపోవడం. సో నేను పిల్లలు చూస్తున్నా, పిల్లలకు ఒక చిన్న విషయం బిట్ చెప్పి వదిలిపెడతా. అబ్రహం లింకన్ గారి దగ్గరికి పోయి సార్ ఒక స్పీచ్ ఇచ్చేది మీరు రావాలని అంటే ఆయన ఒకటే మాట అన్నారు, నేను 2 నిమిషాలు ఇవ్వాలా లేక 2 గంటలు ఇవ్వాలా అని అంటే అదేంటి సార్ అని. ఏం లేదు, 2 నిమిషాలు స్పీచ్ ఇచ్చేటట్టుంటే ఒక 2 months టైం ఇవ్వండి, నేను ప్రిపేర్ కావాలి. అదే 2 గంటలు అనుకుంటే నేను రేపైనా వచ్చి స్పీచ్ ఇవ్వగలుగుతాను అన్నారు. అట్లనే పిల్లలు మీరు కూడా ఇక ఆటని సాగబీకాలే, ఉన్నదాన్ని ప్లానింగ్ లేకుండా టాక్టిక్స్ లేకుండా ఒక ఏం ఐడియా లేకుండా ఆడకుండా పోతే 2 గంటలు ఆడవచ్చు. ఉన్నటువంటి పొజిషన్లలో 2 నిమిషాలలో అయిపోయే గేమ్ మీరు 2 గంటలలో పొడిగించాలంటే మీకు ప్రాక్టీస్ లేదు. అదే 2 నిమిషాలలో ఫినిష్ చేయాలంటే మీరు దాదాపు 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి. అబ్రహం లింకన్ కాబట్టి 2 నెలలు సరిపోతుంది మాట్లాడాలి. సో నేను పిల్లల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు చెస్ని ఆడటం కంటిన్యూ చేయండి. ఎప్పుడు ఫ్రీ ఉన్నా ఒకటే, మీరు చెస్ ఆడాలంటే పిల్లలకి పేరెంట్స్ ముఖ్యంగా కోచెస్ గేమే పెట్టకండి, ప్రాబ్లమ్స్ పెట్టండి. ప్రాబ్లమ్స్ అనేది టేబుల్ మీద పెట్టి ఒక్కొక్కసారి అర్ధరాత్రి పూట పిల్లలు లేచి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, చూసి ఆశ్చర్యపోవటం మీ వంతైంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు దయానంద్ గారికి, రామ్నాథ్ గారికి, మరి సుబ్రహ్మణ్యం గారికి, మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తానికి ముందు ఒక చిన్న మాట. Tomorrow and day after tomorrow there is one under 15 boys and girls district selections at Vivekavardhini College, Koti. 15 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాల బాలికలకి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కోటిలో ఉన్నటువంటి వివేకవర్ధిని స్కూల్లో జరుగుతున్నాయి. దాన్ని మీరు రేపు వెళ్ళండి, కానీ పార్టిసిపేట్ కానీ మిగతా వివరాలు కావాలంటే సుబ్రహ్మణ్యం గారు ఇస్తారు. అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.
Now may I ask Dan to please give a small memento to Ramnath. Dear friends, thanks for coming here, and you made this event a memorable one, and this is my first event, and I want to conduct every month here, and I hope you enjoy it. And thanks for all the dignitaries and there. So thanks. ఈ సమ్మర్లో కనీసం ఈ నెలలో మంత్లీ వీక్లీ ఒక టోర్నమెంట్ చేస్తాం. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర చాలా వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఫ్రమ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఆయన ఎన్ని టోర్నమెంట్స్ ఇక్కడ పెట్టినా, ముఖ్యంగా ఈ 2 నెలలు స్కూల్స్ రీఓపెన్ అయినాక ఎన్ని టోర్నమెంట్స్ పెట్టినా మిగతా క్లాస్ కాకుండా అన్ని టోర్నమెంట్స్కి పర్మిషన్ ఉంటుంది. ఇవ్వని ఇట్స్ గుడ్ లేదు.